నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రభుత్వాలు మారితే చాలా మంది టార్గెట్ అవుతారు. అది సాధారణ పరిణామమే. కానీ కొంచెం అతిగా వ్యవహరించే వారు మాత్రం ఇబ్బందుల్లో పడతారు. తనను జైలుకి వెళ్లేలా చేశారని చంద్రబాబుపై జగన్ రివెంజ్ తీర్చుకున్నారు. అవినీతి కేసుల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే ఈ మొత్తం కేసుల్లో మాత్రం ప్రధాన పాత్ర పోషించారు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సహజంగానే ఆయనపై టీడీపీ శ్రేణులు విపరీతమైన కోపం ఉంటుంది. దీనికి తోడు వైఎస్ అభిమానులు సైతం ఆయనపై ఒక రకమైన కోపం ఉంది. జగన్ అవినీతి కేసులకు సంబంధించి ఛార్జ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని జత చేర్చింది పొన్నవోలు అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు తన ప్రమేయం లేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అక్కడ వైసీపీ ఎన్ఆర్ఐల విభాగంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. పరిస్థితిని తలుచుకుని ఒక్కసారిగా కన్నింటి పర్యంతమయ్యారట. ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారట. సీఎం జగన్ ఎన్నో అవమానాలకు అనుమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని బాధపడ్డారట. మొత్తానికైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదో విషయంలో భయపడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఏపీ ఎన్నికల పోలింగ్ తరువాత జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక వైసీపీకి ఎన్ఆర్ఐల నుంచి అద్భుత సహకారం అందడంపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా సహకారం వైసీపీకి మున్ముందు అవసరమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు. జగన్ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటారని, మనమంతా ఆయనకు సహకరించాలని కోరుతూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఒక్కసారిగా ఎన్ఆర్ఐలు షాక్కు గురయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహార శైలి వారిలో చర్చకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పొన్నవోలు వ్యవహారం బయటపడింది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేరుగా పొన్నవోలు పేరును ప్రస్తావించారు. జగన్ ఆదేశాలతోనే రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో దాఖలు చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ పొన్నవోలు తీరుపై ఆగ్రహంగా ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనపై ఫోకస్ పెట్టింది. రెండో వైపు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ జగన్ అధికారానికి దూరమైతే తన పరిస్థితి ఏంటి అన్న ఆందోళన పొన్నవోలులో కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.